నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ పరిశోధకులు, సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. నమస్తే అమ్మా. రామారావు గారు, బాలకృష్ణ గారు, బాలయ్య బాబు గారు కాస్త కోపం ఎక్కువ. అస్తమాను ఫ్యాన్స్ ఏదోటి అంటూ ఉంటారు, వార్తల్లోకి వస్తూనే ఉంటారు. మళ్ళీ అదే అభిమానులు మీరు మమ్మల్ని మీ చెయ్యి తగిలినా పర్వాలేదు, అంటే కొట్టినా పర్వాలేదు, అది మేము తగిలినట్టుగా భావిస్తామంటూ వాళ్ళే చెప్తుంటారు. ఇది ఎప్పుడు మనం చూస్తూ ఉండేది మీడియాలో. రీసెంట్ గా కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు, నా కళ్ళ ముందు కనిపించద్దని ఒక ఫ్యాన్ మీద చాలా కోపడిపోయారు. ప్రస్తుతానికి సోషల్ మీడియాలో అది చాలా వైరల్ అవుతుంది. మీ అభిప్రాయం ఏంటి? వీళ్ళకి వైసీపీ పార్టీ వాళ్ళకి చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్, బాలయ్య బాబు వీడు ఏదైనా మాట్లాడితే ముందు వెనక కట్ చేసి ఏది ఎఫెక్టివ్గా ఉంటుందో అదే పెడుతున్నారన్నమాట. ఇది ఒక విధమైనటువంటి కుట్ర, ఆయన తాలూకు ఇమేజ్ని భగ్నం చేసే కుట్ర. ఇక్కడ ఎవరికి తెలియని బాలయ్య బాబు గురించి నేను చెప్తా. బాలయ్య బాబు సినిమా మొదట్లో నేను ఎన్టీ రామారావు గారి ఇంట్లోనే ఉండేవాడిని. మొదట్లో రామరహీము, తాత ఇట్లాంటి సినిమాలు యాక్ట్ చేస్తున్నప్పుడు బాలయ్య బాబు చాలా వెరీ లో ప్రొఫైల్, తెలుసా మీకు? చాలా న్యాచురల్గా ఆ కళ్ళద్దాలు, ఆయన లేలేత మీసాలు, అన్నదమ్ముల అనుబంధం వరకు కూడా ఎంత లో ప్రొఫైల్ అన్నమాట. ఏదమ్మా గిటార్ ఎంత లో ప్రొఫైల్ మెయింటైన్ చేశాడో. ఒకనొక టైంలో రామారావు గారు తమ్ముడు కూడా బాధపడిన సందర్భాలు ఉన్నాయి. వీడేదో మన వారసులుగా వస్తారంటే అంత న్యాచురాలిటీ అంటాడు. అలా కాదు కదా, ఎన్టీ రామారావు అంటే గుద్దితే 100 మంది పడిపోవాలి, అలా ఉండాలి. తర్వాత బాలయ్య బాబు పెర్ఫార్మెన్స్కి ముందు పెర్ఫార్మెన్స్కి చాలా తేడా వచ్చింది, మామూలు తేడా కాదు. తర్వాత మాస్ అంటే ఈరోజు మన రజనీకాంత్ చెప్పినట్టు, నేను ట్రైన్ కేసి ఎర్రగా చూస్తే ట్రైన్ అంగుళం కూడా కదలదు, అదే బాలయ్య బాబు చూసారనుకోండి వెనక్కి వెళ్ళిపోతుంది. నేను సుమ్ములుగా చూసినట్టయితే సుమ్ము కదలదు, బాలయ్య బాబు చూసినట్టయితే ఆకాశంలోకి ఎగురుతాయి. ఆ క్రెడిట్ బాలయ్య బాబుకి ఉంది. అందువలన జనాలు పిచ్చెక్కిపోయారన్నమాట. ఇంతమంది తాలూకు అభిమానుల్లో చేంజ్ వచ్చింది, కానీ బాలయ్య బాబు తాలూకు అభిమానుల్లో ఎవరిలో కూడా చేంజ్ రాలేదు. దానికి మెయిన్ కారణం అంటే బాలయ్య తాలూకు మంచి మనసు. మన ఇంట్లో మన అన్నయ్య ఎలా బిహేవ్ చేస్తాడు, అన్నయ్య కోపడ్డు, మామయ్య కోపడ్డు, అలాగే బాలయ్య బాబు కూడా అలాగ అనుకునేటువంటి ఆ విధమైన నడవడికని అలవాటు చేసుకున్నాడు బాలయ్య బాబు. గనకనే ఊరికే కొట్టి ఊరికే కసురుకుని కొంతకాలం వరకు మీరు అన్నట్టు బాగానే ఉంటుంది. మన ఇంట్లో వాళ్ళన్న పిల్లలు చిన్నప్పుడు కొడితే బాగానే ఉంటుంది. ఎదిగాపులకు వచ్చిన పిల్లల్ని గబుక్కుని ఏమన్నా కొట్టడం తిట్టడం చూసాం అనుకోండి, తల్లిదండ్రుల మీదే కాస్త ఎదురు తిరిగే పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు పడుతున్నారు కదా ఊరికే అంటే ఇబ్బందికరమే కదా. మీకు సినిమా అదే సరే, మంచి ప్రశ్న. నీ సినిమా ఫీల్డ్లో కొంతమంది అలవాట్ల గురించి చెప్తా. వి మధుసూదన్ రావు గారని, వెటరీ మధుసూదన్ రావు గారు ఉండేవారు. కోపం వస్తే అమ్మ నా బూతులు తిట్టేస్తాడు అన్నమాట. పెద్దవాళ్ళు ఏమిటి ఎలా సావిత్రి గారు, అంజలిదేవి, జీవలక్ష్మి అలాంటి వాళ్ళు కూడా పీపుల్లో అన్నమాట. అమ్మాయి అనేవాడు బూతులు మాట్లాడేవాడు. సర్దుకుపోయారు. వెటరీ మధుసూదన్ రావు సర్దుకుపోయారు. రాఘవేంద్రరావు కోపం వస్తే కళ్ళజోడు ఫాట్మని కొట్టేవాడు, సర్దుకుపోయారు. అర్థమైందా? దాసరి నారాయణరావు గారు గట్టాడు అనేవాడు, సర్దుకుపోయారు. అలాగే బాలకృష్ణ కోపడి సర్దుకుపోతారు. అంటే ప్రేమ. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళందరినీ ఎందుకు సర్దుకుపోయారంటే, ఒక ఆర్టిస్ట్ని తిట్టినా సరే ఆ ఆర్టిస్ట్ తాలూకు బాగోగులు, ఆవిడ తాలూకు ప్రోగ్రెస్, ఆవిడ తాలూకు ఎదుగుదల అంతా చూశారు కనుక సర్దుకుపోయారు అన్నమాట. అలాగే బాలకృష్ణ తాలూకు అభిమానులు ఏంటంటే హక్కుని చేర్చుకుంటాడు బాలకృష్ణ. ఎందుకు సర్దుకుపోవాలనే ప్రశ్న లేదు, వాళ్ళు కనిపించారండి. బాలకృష్ణకు కొట్టినా మంచిదే అనిపించింది. నా ఎగ్జాంపుల్ చెప్తా. నేను సినీ హీరాలు కొత్తగా వెళ్ళా ఆఫీసులో. వెళ్ళి అక్కడి నుంచి అప్పుడు ఎవరు సినీ హీరాలు జర్నలిస్టులు ఎవరు లేరు. అర్జునరావు ఫోటోగ్రాఫర్, నేను జర్నలిస్ట్. ఇది ఎప్పుడు మాట, అది 1975. నేను ఒక సినీ హీరాల్లో ఒక వ్యాసం రాశాను, రేపటి నవనవల నాయకుడు శోభన్ బాబు అని రాసి. మాకేంటంటే సినీ హీరాలకి సాయంత్రం 5 గంటల ఫ్లైట్కి ఏమో న్యూస్ అందించాలి, అది రావాలంటే. నేను రాసుకుంటున్నాను, ఎదురుగా ఎవరో వచ్చి కూర్చున్నారు. చూసిన తర్వాత అలా చూస్తున్నాడు, నేను పట్టించుకోకుండా రాస్తున్నాను, శోభన్ బాబు. అరే అనుకున్నాను, ఎలా కూర్చోస్తానంటే, కూర్చోవడం కాదయ్యా, నువ్వే రాసా అంటే ఇలా అంటే, నాకు సినిమాలు ఫ్లాప్ అయిపోయి కూర్చున్నట్టయితే నేను డబ్బులు ఇచ్చి రాయించుకున్నాను అనుకుంటారయ్యా, ఏంటది అని
15 నిమిషాల సేపు తిట్టకుండా తిట్టాడు. ఆ తర్వాత నాకేమనిపించింది తెలిసినా, పోతే పోయింది కానీ 15 నిమిషాలు నన్ను తిట్టాడు. నా స్వీయ అనుభవం చెప్తున్నాను అనమాట. తర్వాత తిట్టిన తర్వాత ఆయన మనసు మారిపోయి, రా ఇంటికి రా అని ఫియట్ కారు ఉండేది, వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి స్వయంగా టీ కలిపి అప్పుడు కాంచి ఆయనకి చాలా ఆంతరంగిక, అంటే కష్ట సుఖాలు చెప్పేవాడు. ఉన్నంతకాలం ఆయనతో కలిసి ఉన్నాను సినిమాలో నటించినంత వరకు. అంటే అభిమానుల తాలూకు దృష్టి నా అనుభవం అన్నమాట. తిడితే 15 నిమిషాలు తిట్టాడు నన్ను శోభన బాబు అనుకున్నాను, నాకు ఇష్టం. తర్వాత నా 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 ఫ్యామిలీ పార్టీ, నా కుటుంబాన్ని చూశాడు, నా పిల్లల్ని చూశాడు, నన్ను చూశాడు. ఒక ఆలంబనగా ఆయన ఆదర్శంగా తీసుకోబట్టే ఈరోజు నేను సంపాదించింది ఏదైనా ఉందంటే అది ఆయనకే చెందుతుంది అన్నమాట. ఆయన ఇచ్చినటువంటి లెసన్స్ ఇవన్నీ. లేకపోతే భూములు ఫస్ట్ ఒక ఎకరం కొన్నప్పుడు ఫోన్ చేసి చెప్పాను, పెద్దగా నవ్వాడు అన్నమాట. ఒక ఎకరమా ఏంట్రా ఎలా మాట్లాడతావు అని చెప్పి అంటే అభిమానాలు అలాగ ఉంటాయమ్మా. వాళ్ళకి పెట్టే పేరు అభిమానులే కదా. వాళ్ళకి ప్రజలకి ప్రేక్షకులు పెట్టే పేరు బాలయ్య అభిమానులు. అభిమానం అంటే అభిమానం అలా ఉంటుంది, ఆ స్థాయిలో ఉంటుందని చెప్పడం కోసం నేను ఎగ్జాంపుల్ చెప్పాను, నా కోసం చెప్పడం కోసం కాదు. కనుక ఎనీవే బాలయ్య చేసినటువంటి అది కేవలం అభిమానంతో మా జోవియాగా చేశారు. దాన్ని ఆ ముక్క కట్ చేసి దాన్ని ఫోకస్ చేసి ఆ గోరంతలు కొర్రతలు చేసి దాన్ని భూతద్దంలో పెట్టి భూతార్థం వచ్చేలా చేశారు. ఈ మన ప్రవీణ్ ఉంటాక చాలా మంది ఉంటారు ఎక్స్పర్ట్స్. అది ఓకే. కానీ ఏది ఏమైనా సరే బాలకృష్ణ గారు మారాల్సిన అవసరం ఉంది లేదండి. ఇప్పుడే మారుతాడు, మారడు, ఇంకెప్పటికీ మారడు. బాలకృష్ణ అంటే ఇప్పుడు బాలకృష్ణ ఎలా ఎంత జోష్ పెడుతున్నాడో తెలిసినా, మొన్న బొంబాయి వెళ్ళాడు. అప్పుడు ఈ అదే ఎందువల్ల జోష్ ఎందుకంటే విజయం. ఇంతకుముందు అసెంబ్లీకి వచ్చాడు, ఉండండి, ఇంతకుముందు అసెంబ్లీకి వచ్చాడు, ఎప్పుడైనా మాట్లాడా? ఇప్పుడు మాట్లాడడం నేర్చుకున్నాడు. ఇంతకుముందు ఏదైనా ప్రోపగండాకి వెళ్ళినప్పుడు ఎవరిని కదిపేవాడు కాదు. కానీ జర్నలిస్టులు వస్తే బొంబాయిలోను, అయ్యో జర్నలిస్టులు వస్తున్నారు ఏదో భయపడిపోతున్నట్టు, ఇలా జోవియల్గా పోతూ ప్రేక్షకుల్లో కలిసిపోతూ మంచి జోష్ మీద ఉన్నాడు, మాట్లాడుతున్నాడు, మనసులో ఉన్నది మాట్లాడుతున్నాడు. బాలయ్య బాబు ఏమో డబుల్ మీనింగ్ వచ్చే మాటలు, లోతుగా ఆలోచించి దెబ్బతీసే మాటలు మాట్లాడు. ఆయన మనసులో ఏముంటేదే మాట్లాడతాడు, అది అందరికీ తెలుసు. ప్రొడ్యూసర్ తాలూకు వెల్ఫేర్ని ఆలోచిస్తాడు, డైరెక్టర్ తాలూకు కార్యకలాపాలలో జోక్యం చేసుకోడు, వేలు పెట్టడం కాలు పెట్టడం అన్నమాట. ఇన్ని మంచి గుణాలు ఉన్నటువంటి బాలయ్య బాబు, డెఫినెట్గా బాలయ్య బాబు అభిమానులు ఆయన అడ్డు పెట్టుకుని ఉంటారు. అలాగే బాలయ్య బాబు కూడా అభిమానులు అడ్డు పెట్టుకుంటాడు. బాలకృష్ణ గారు అంటే ఒక చిన్న పిల్లాడి మనస్తత్వం అందరికీ తెలిసిందే. అవును, మనసులో ఏం పెట్టుకోడు, కలిసి మెలిసిపోతారు ఆయన. అక్కడ స్టేజ్ మీద ఎంత మంది ఉన్నా సరే ఆయన పాట పాడాలనుకుంటే మంచిగా పాడతారు, మంచిగా స్టెప్లు ఇస్తారు, అందరితోనూ కలిసిపోతారు, చాలా బాగుంటది అంతా. కానీ ఆయనకు కోపం వస్తేనే ఫ్యాన్స్ కనబడుతున్నారు కదా, వీళ్ళు ఏమనుకోరు కదా అనుకుని ఏది పడుతుంది మాట్లాడేయడం, అప్పుడప్పుడు చేయి చేసుకోవడం కాస్త తగ్గించుకుంటే మంచిది. కానీ వాళ్ళు ఆలోచించుకున్నారండి, కోపం వస్తే వెంటనే ఓపెన్గా మాట్లాడేవారు బెటరు. అలా కోపం వస్తే మనసులో పెట్టుకొని శాశ్వతంగా కనిపించకుండా చేసేవాళ్ళు కంటే బెటర్ కదా. ఇప్పుడు కోపం వచ్చిందనుకోండి, మీరా అనుకొని చాలా డిప్లొమాటిక్గా మాట్లాడుతూ మళ్ళీ సినిమాల్లో ఛాన్సులు ఉండవు, దానికంటే ఇది బెటర్ కదమ్మా. ఇంక ఆర్టిస్టులో చూస్తాడు, చిన్న ఆర్టిస్ట్ అయినా పెద్ద ఆర్టిస్ట్ అయినా, చిన్న హీరోయిన్ ఒకలాగా పెద్ద హీరోయిన్ ఒకలాగా చూడ్డాయన. అది బాలయ్య బాబు స్పెషాలిటీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ మనకి ఇదే దక్కులే, మంచినీళ్ళే దక్కు తప్ప